నేను రీసెంట్గా ఒక న్యూస్ చూసాను. దానిలో 60% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ అడిక్టింగ్ టు సోషల్ మీడియా, మొబైల్స్, ప్రతి ఒక్కటి. సో మీరు అనొచ్చు, ఇందులో తప్పేముంది? ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి ఫోన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నాం. టెక్నాలజీ లేకపోతే ఈ రోజుల్లో బ్రతకలేం. దట్స్ ఫైన్. కాకపోతే ఒకటి ఆలోచించండి, యాజ్ ఏ అడల్ట్ మీరు టెక్నాలజీని యూస్ చేసే విధానం వేరేలా ఉంటుంది. యాజ్ ఎ కిడ్ వాళ్ళు వాడే విధానం వేరే ఉంటుంది. మీకు కొన్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు ఇన్స్టాగ్రామ్ అనుకోండి, మీకు ఎలాంటి వీడియోస్ కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ హార్మ్ఫుల్ ఆర్ ఎలాంటి వీడియోస్ బ్యాడ్ కంటెంట్ అనేది మీకు తెలుస్తుంది. గుడ్తో పాటు బ్యాడ్ ఏంటనేది మీకు తెలుస్తుంది. బట్ మీ కిడ్కి తెలియదు కదా. ప్రతి ఒక్కటి వాళ్ళు చిన్నప్పటి నుంచి కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. గుడ్తో పాటు బ్యాడ్ని కూడా కన్జ్యూమ్ చేసుకుంటారు. సో దాట్ పర్టికులర్ బ్యాడ్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ దర్ ఫ్యూచర్. దానివల్ల చాలా సఫరింగ్స్ వస్తాయి. ఎంతో మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్న వాళ్ళని చాలామందిని చూశాను నేను. సో ఇలాంటివన్నిటి నుంచి బయటికి రావాలంటే జనరల్ సింపుల్, పెద్ద పెద్ద సొల్యూషన్స్ ఏం కాదు, పెద్ద పెద్ద ప్రాబ్లం ఏం కూడా కాదు. మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, జనరల్ ఇప్పుడు మనం చూడండి, చిన్నప్పటి నుంచి మనకేంటి అని అంటే మన చుట్టుపక్కల ఎక్కడో ఒక్క ఫోన్ ఉండేది, రైట్? మనం స్కూల్కి వెళ్ళి వచ్చామంటే ఏదన్నా ఒకటి ఆర్ట్స్ క్లాస్ అయినా, మార్షల్ ఆర్ట్, క్రియేటివ్ ఎబిలిటీస్ పెంచాలి అంటే ఏదో ఒక కల్చరల్ దానిలో యాడ్ చేయండి. దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఆర్ట్స్ కూడా ఉన్నాయి. ఆర్ట్స్ వల్ల ఏంటి అంటే బెనిఫిట్, క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది ఒక చైల్డ్కి. చిన్నప్పటి నుంచి ఆ క్యూరియాసిటీని నువ్వు బిల్డ్ చేయగలిగినావు అంటే తను ఏ డెసిషన్ అయినా తీసుకునే డెసిషన్ మేకింగ్ తనకు వస్తుంది, ఇన్బిల్డ్గా వస్తుంది. దానితో హీ కెన్ ట్యాకిల్ మెనీ సిచ్యువేషన్స్. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక మొబైల్తో పెరిగిన కిడ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, మొబైల్ లేకుండా పెరిగిన కిడ్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. మనం అలవాటు చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తున్నాం. ఏంటి? తినకపోతే ఫోన్ ఇవ్వడం, ఏడవగానే ఫోన్ ఇవ్వడం. దానివల్ల ఏమవుతుంది? అప్పటి వరకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు వేరే వర్క్స్ చేసుకుంటారేమో, కానీ తర్వాత సఫర్ అవ్వాల్సింది ఎవరు? మీరు కాదు, కిడ్. అర్థమవుతుందా? మీ కిడ్ సఫర్ అవుతాడు. సో వాళ్ళని ఎంత వీలైతే అంత ఈ హైయెస్ట్ కన్జ్యూమింగ్ డేటాకి దూరం ఉంచండి. యాడ్ దెమ్ ఇంటూ సమ్ క్రియేటివ్ పార్ట్. వాళ్ళ లైఫ్లో క్రియేటివిటీని ఒక పార్ట్ తీసుకురండి. ఆర్ట్స్ నేర్పించండి. ఆర్ట్స్తో పాటు మెనీ స్కిల్స్ ఉన్నాయి. సింగింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, ప్రతి ఒక్క దానిలో ఇన్వాల్వ్ చేయండి. తన స్కిల్ ఏంటో తెలుసుకుంటారు, తనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసుకుంటారు. సో ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు. అవి రెండులో ఏది లేకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే సఫర్ కావాల్సిందే. సో ట్రై టు మేక్ యువర్ కిడ్ ఫిట్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ.